ఇష్యూ నాకు తెలిసి ఈ రాష్ట్రంలో దేశంలో ఇక్కడ జరగదు. ఎప్పుడు కూడా దానికి పరిమితి ఉంటుంది. జీవోకు జ్యుడిషియల్కు విధిస్తుంది. ఇంకొక మ్యాప్ చేస్తా. ఆ మ్యాప్లో క్లియర్గా మొన్ననే అనౌన్స్ చేసిర్రు. బార్డర్ మొత్తం కూడా ఇప్పుడు డిమార్కెట్ అయిపోయింది. ఇవాళ ఆ డామర్కి మనం వంకలు తిరుగుతుంది. ఓఆర్ఆర్ తిరిగినట్టు మళ్ళీ తిరుగుతుంది. ఇప్పుడు అది ఇవాళ మళ్ళీ తీసుకొస్తే ఏమైతే నీటికి వాడికి మళ్ళీ మార్పులు తిరుగుతూ ఉంటుంది. సో ఇది మా డిమాండ్. ఇది మీకు అన్ని కాపీలు కూడా పంపిస్తాం. దయచేసి మీరు ఎంక్వైరీ అని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేమంటే భయపడే అందరూ మార్చిండ్రు. ఎందుకంటే 10 సంవత్సరాలు ప్రభుత్వంలో డెఫినెట్గా ఈ మున్సిపల్ మేయర్గా మేము చేసుకున్నాం. డెవలప్మెంట్ మేము చేసినాం. వాళ్ళు సర్వే చేసుకున్నారు. కాంగ్రెస్ బీజేపీ ఎవడు ఓటేసే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా ఓటేసే పరిస్థితి లేదు. కాబట్టి దొడ్డిదారిన పోవాలని చెప్పి కుప్పలు తీసి ఓట్లను తీసి పారేసేది. ఇంకా నయం పడి దేవుని దేవాల మానకుంట కాన్సే లేనా ఓటు నా ఇక్కడనే వేసిండు. మరి తెలివి కూడా తీసుకుపోయి అంత అల్లుండలో వారెత్తారనుకున్న భయం అయింది. నాది పక్క సైన్స్ కాలేజ్ ముందట వేసిండు. ఇప్పుడు నేను ఓటేసేది యాక్చువల్ ఎప్పుడు ప్రతిసారి మీకు తెలుసు ఇక్కడ క్రిస్టియన్ కాలనీ. ఇప్పుడు ఎక్కడే చెప్పాలన్నా సైన్స్ కాలేజ్ వేయాలి. నేను నా ఇల్లు తీసుకుని వారేసి ఇప్పుడు ఎవరిని టార్గెట్ ఇస్తారే? లీడర్ మీద టార్గెట్ ఇస్తాడు. ఎస్ 100% తప్పు చేసిండ్రు. భయపడి తప్పు చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీకి ఓట్లాడితే నమ్మకంతో ఇక్కడ ఉంటే నా రిజర్వేషన్ దెబ్బతినని చెప్పేసి చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను ఎవరన్నా కాదు, వ్యక్తుల గురించి అవసరం లేదు. ప్రభుత్వం ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తుంది, కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసరు, కమిషనర్ ఐఏఎస్ ఆఫీసరు, నీ వ్యవస్థ ఏమైంది? నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ ఉండకుండా ఇట్లా ఫెయిల్ అవుతుందంటే మీరు ఏం చేస్తున్నట్టు? మీరు యాక్షన్ తీసుకోలేరా? యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు? వై డోంట్ పుట్ ఎ క్రిమినల్ కేస్? ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఏమవుతుంది? మీకున్న ప్రాబ్లం ఏంది? ఎవరి ఫోర్సు? పోనీ చెప్పండి, మీ కనుసాగలా చేసిండ్రా? ఎవరు చెప్పు, మీరు చేసిండ్రా? అధికారులు గిట్ట మీరు చేసిండ్రా లేకపోతే కింద మీ స్టాఫ్ చేసిండ్రా చెప్పాలి. దీన్ని రెక్టిఫై కాకపోతే మీ బాధ్యత ఉందని మేము భావిస్తాం. థ్యాంక్ యూ. ఒక కాఫీ పెట్టిస్తాను. థ్యాంక్ యూ. దీంతో ఏమవుతుందంటే రిజర్వేషన్ మొత్తం మారిపోతుంది. అక్కడ ఉన్న ఒక 200 మంది ఎస్సీలను గిట్ట తీసి పారితే జనరల్ అవుతుంది. అక్కడ ఎస్సీ అయ్యే దాంట్లో జనరల్ చేసేదానికి ప్రయత్నం కొంతమంది చేసిండ్రు. బీసీ అయ్యేదాన్ని అవకాశం ఉన్నదాన్ని తీసుకొచ్చి జనరల్ చేసేసిండ్రు. ఇప్పుడు అది బీసీ అయ్యే అవకాశం ఉండే దాన్ని తీసుకొచ్చి జనరల్ వారేచ్చే ప్రయత్నం చేసిండ్రు. అంటే ఏ బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుందో అని చెప్పేసి ఎవరో తీసేసిండ్రు. చుట్టూ దళితుల ఓట్లు ఉంటాయి, దాన్ని ఓసిగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని దళితుల ఓట్లు తీసేస్తే అగో ఈ పరిస్థితి వలన ప్రజాస్వామ్యం కూనవుతుంది. కాబట్టి దీన్ని ఎవిడెన్స్ ప్రకారం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి ఇచ్చినాము. షీ యాక్సెప్టెడ్. కలెక్టర్ కావడం కన్విన్స్ అయినరు, కమిషనర్ కన్విన్స్ అయినరు. కాబట్టి కన్విన్స్ అయింది కాబట్టి యాక్షన్ తీసుకోమని మేము డిమాండ్ చేస్తాం. 2000 నుంచి 4500 నుంచి 5500 వరకు మాత్రం ఉండాలి. 5000 మంది ఉండాలి. 10% ప్లస్ మానేసి 10% అంటే 4500 నుంచి 4500 నుంచి 5500 వరకు మాత్రమే ఏదైతే బౌండరీ లోపల ఉండాలి. సో వీళ్ళు బౌండరీస్ ఫిక్స్ చేసిండ్రు. ఏ రోజు ఏ డివిజన్లో ఎంతమంది ఉండడం ఫిక్స్ చేసిండ్రు. గవర్నమెంట్కి పంపేసిండ్రు. ఇక్కడ వరకు పని అయిపోయింది. ఎప్పుడు పంపిండ్రు? ఇక్కడ